హీరోయిన్ శ్రీలీల యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. స్టోరీ మాత్రం సూపర్ ఉంది. డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్ కి అందరికి జైలు కళ్ళ ఉంచిలేదన్నా. ఆ విధంగా ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు. అమ్మ గురించి ప్రపంచానికి చాటి చెప్పారు త్రివిక్రమ్. ఈ మాసాలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే మైండ్ బ్లోయింగ్, సూపర్, ఫెంటాస్టిక్, అన్బిలీవబుల్. మనకు తెలియని కొత్త మహేష్ బాబు మాసాంగిల్ని చూపించాడు. బాబులకే బాబు, సంక్రాంతి బాబు, బాబు ఈ విధమైన మహేష్ బాబు అసలు ఫ్యాషన్ ఏమో ఊహించలేదు. జగలాడి ఏ విధంగా ఊహించా అసలు కళ్ళ కూడా ఊహించలేము. అసలు ఆ కామెడీ టైమింగ్ ఏంటి? కొట్టాడు పండుగాడు, అప్పుడు కొడితే బాక్స్ ఆఫీస్ దిమ్మతిని మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు రమణ గారు కొడుతుంటే అసలు మరతేసి తిరగేసి కొట్టాడు. ఈ అర్బుల్ బాక్స్ ఆఫీస్ ఎనిపెక్కి సలార్తో బాక్స్ ఆఫీస్ రక్తంతో ఎనిపెక్కించారు. అదేంటన్నా గుడ్డూరు కారంతో బాక్స్ ఆఫీస్ ఎరికించడం ఎప్పుడైనా చూసారని నేను చూసానన్నా. అసలు కారం నింటుందా? అవి కారణం అందించడం 4 కేటగిరీ నింపేశాడన్న మహేష్ బాబు. అసలు సూపర్ అన్న, మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ లో అయితే అన్న స్వామి కామెడీ టైమింగ్ ఏంటి, ఆ ఫస్ట్ హాఫ్ లో అయితే డైలాగ్ స్లాంగ్ ఏంటి, కామెడీ ఏంటి చూస్తుంటే అసలు మహేష్ బాబు అసలు ఈ విధంగా ఉంటాయని చాలా స్వామి ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాను. కథలో మహేష్ బాబుని కొత్త ప్రపంచంలో కొత్త విధంగా మనకు పరిచయం చేశారు. రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువ మేడం. ఆలోచిందా ప్రపంచంలో అమ్మకు మించిన దయం లేదని ప్రపంచానికి డైలాగ్ చూసని చెప్తాను మేడం. ఈ విధంగా నేను మ్యాథ్స్ ఎక్కింది, ఫస్ట్ మ్యాథ్స్ ఎక్కించాడు, తర్వాత క్లాస్ ఎక్కించాడు, తర్వాత ఎమోషనల్ ఇచ్చాడు. నాకు కామెడీ టైమింగ్ మహేష్ బాబు కామెడీ టైమింగ్ అయితే అన్బిలీవబుల్ సూపర్. అది కొంచెం అనిపిస్తుంది లాస్ట్ క్లైమాక్స్ సీన్ దగ్గర అనిపిస్తుంది కొంచెం అంతే. డాన్స్ కుర్చీ మాత్రం పెట్టే సాంగ్ మాత్రం ఇరగా తీసేశారు. ఆ సాంగ్ బాగా వెళ్తుంది, డాన్స్ బాగా వెళ్తుంది. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా కాంబినేషన్ కూడా బాగుంది ఇద్దరికి, బాగుంది. వాళ్ళిద్దరిది బాగుంది. స్క్రీన్ మీద చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది నాకు. వాళ్ళిద్దరు కూడా బాగా మంచి సెట్ అయ్యారు అనిపించింది. అంత ఉండకపోవచ్చు, నేను యావరేజ్ గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. కొంచెం ఆ వైబ్స్ ఇచ్చింది, ఎందుకంటే అక్కడిక్కడ కొంచెం సిమిలారిటీ ఉంది కాబట్టి అంతే. మూవీకి మెయిన్ హైలైట్స్ వచ్చి మహేష్ బాబు లుక్స్ అండ్ ఆల్, తర్వాత శ్రీలీల డాన్స్, అక్కడక్కడ కొంచెం కామెడీ ఉండింది. ఫైట్స్ మధ్యలో కూడా కొంచెం కామెడీ పెట్టడానికి ట్రై చేశారు, అది కొంచెం పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం పర్వాలేదు. హనుమాన్ ఇంకా చూడలేదు. సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది. పిచ్చి పిచ్చి లేపింది హీరోయిన్ మాత్రం హైలైట్ ఇచ్చింది. డాన్స్ సూపర్ ఆవేశింది హీరోయిన్. మహేష్ బాబు అని అయితే హైలైట్ డాన్స్. లాస్ట్ సీన్ అయితే ఇంకా మస్తు అంటే మస్తు. లాస్ట్ సీన్ అయితే ఆ ముసలాన్ గొంతు మహేష్ బాబు రియల్ స్టోరీ అన్నదే ఆ డైరెక్టర్ నేనే. ఓకే, థ్యాంక్ యూ అన్న అందరికి. మంచిగా మహేష్ బాబుకి ఏందన్నా అందగాడు. పాజిటివ్స్ అంటే మహేష్ బాబు యాక్టింగ్ మంచిగా చేసింది. డాన్స్ కోసం అయినా చూడాలన్న, సినిమా పాపం అంతా కష్టపడ్డాడు, డాన్స్ కోసం అయినా చూడాలి. 1 వర్డ్ చూడొచ్చు, 1 టైం వాచ్ అంతే. సింగిల్ స్క్రీన్ లో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, కానీ పెద్ద అరిచే సీక్వెన్స్ కూడా ఎక్కువ లేవన్న. యాక్టింగ్ చేశారంటే అంత ఎనర్జీగా యాక్టింగ్ చేశారు. ఆ యాక్టింగ్ ను ఎలా డైరెక్షన్ ఇవ్వాలి, అది ఆ మైక్ పట్టుకుంటే ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తావు. స్పీచ్లు ఇచ్చారు కదా, స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయి. మైక్ నువ్వు ప్రతిసారి మాట్లాడడం వల్ల ఏమైపోద్ది అంటే ఆడు పెద్ద తోపు అనుకుంటాడు, కానీ ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటది అనమాట. అది చెప్తా ఉన్నా త్రివిక్రమ్ గారు. నెక్స్ట్ టైం నువ్వు దయచేసి పవన్ కళ్యాణ్ తోటి మహేష్ బాబు ప్రాణమన్నా ఇస్తాం కాబట్టి మహేష్ బాబు 1కి 3 సార్లు చూడండి, కానీ త్రివిక్రమ్ పేరు ఎత్తొద్దు. అది త్రివిక్రమ్ పేరు వద్దు, తమన్ పేరు ఎత్తొద్దు. నాకు
ఆ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాం అన్నమాట. మహేష్ బాబు గారు అన్న అసలు ఫైట్స్ ఎలా ఉన్నాయన్న, ఆ ఫైట్స్ కి అసలు ఆ బీజిఎం ఎలా ఇవ్వాలి తెలుసా, అసలుకి కొట్టా ఉంటే దన రావాలి. అసలు కట్అవుట్ ఫైట్ చేస్తుంటే మహేష్ బాబు రెండు కళ్ళు చాలటం లే, అటువంటిప్పుడు బీజిఎం లేతే కదన్నా సినిమా లేచేది. అసలు అంత నెగ్లిజెన్స్ గా ఎందుకున్నారు? మహేష్ బాబు కేర్ తీసుకొని ఆయనే డైరెక్షన్ చేసినట్టే ఉందన్న. అలా ఉంది సినిమా. అయితే చాలా బాగుందన్న. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు డిసప్పాయింట్ కావద్దు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకి నెక్స్ట్ రాజమౌళి గారితో సినిమా ఉంది, ఆ సినిమా తోటి కొడతాడనమాట. త్రివిక్రమ్ గారు మీరు దయచేసి మహేష్ బాబు దగ్గర పోయి సినిమా స్టోరీలు ఏవి చెప్పొద్దు, నువ్వు అది ఒక్కటి మిస్ అయింది. అండ్ ఇంకా కృష్ణ గారి సాంగ్స్ వాడడం, వింటేజ్ సాంగ్స్ వాడడం, మనకి బ్రోలో మనకి పవన్ కళ్యాణ్ అన్ని సాంగ్స్ మ్యాషప్స్ వాడారు. ఇందులో అలాగా కొన్ని వాడారు అనిపించింది. ఫ్యాన్స్ స్టఫ్ అన్నట్టు ఏదైతే మనకి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారో ఫ్యాన్స్, ఆ స్టఫ్ రాసుకొని దాని చుట్టూ కథ రాయడం జరిగింది. సో ఓవరాల్ గా డిసప్పాయింట్మెంట్, నార్మల్ ఆడియన్స్ కి డిసప్పాయింట్మెంటే చేస్తుంది. దాని గురించి మాట్లాడకన్నా నాకు కుర్చీని వార్త పెట్టాలనిపిస్తుంది వద్దు. ఎందుకంటే మహేష్ బాబు స్టెప్స్, డాన్స్ చాలా బాగున్నాయి, చాలా మాసీగా వేస్తున్నాడు. కానీ దాని కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టలేదన్న తమను, అది చాలా డిసప్పాయింట్మెంట్ అది. అండ్ మీనాక్షి చౌదరి, అసలు మీనాక్షి చౌదరి సినిమాలో ఉందని మీనాక్షికే తెలుసో లేదో నాకు డౌట్. అది మీనాక్షి మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె ఉంటుంది, అదే మనకి కేజీఎఫ్ లో, కేజీఎఫ్ అంటున్నా సలార్ లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసింది కదా. ఆవిడ ఉన్న 4 డైలాగ్, ఆవిడ స్లాంగ్, గుంటు స్లాంగ్ మాత్రం బాగానే ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ చిన్నగా వాళ్ళ స్లాంగ్ లో బాగానే, అంటే త్రివిక్రమ్ డైలాగ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, త్రివిక్రమ్ సినిమాలో లేదు. కనీసం త్రివిక్రమ్ పేరు పడకుండా సినిమా డైరెక్టర్ అని వేరే ఎవరి పేరైనా పడి ఉంటే కొద్దిగా పైకి వెళ్ళేది. ఇంకా త్రివిక్రమ్ క్యాపబిలిటీ తగ్గ డైలాగులు కాదు, సినిమా కాదని తెలిసిపోతుంది అక్కడ. ఆయన అంటాడు నేను ఒక పోకిరిని వచ్చాను రా అని. అసలు ఆ డైలాగ్ అయితే ఓవర్ సూపర్. అసలు లాస్ట్ ఫైట్ మామూలుగా ఉండదు, మైండ్ బ్లోయింగ్ ఆ ఫైట్ కి. అది అన్నా లాగేం లేదన్నా, జస్ట్ పరిచయం చేసుకునేటప్పుడు అవుతుంది కదా, అంతే, ఏం లేదు. కరెక్ట్ గా సరిపోయింది. ఆయన కరెక్ట్ గా మా హీరోయిన్ మహేష్ బాబు వీళ్ళందరూ రావడం అలా సరిపోయింది కదా, ఎక్కడ లాగ్ లేదు. మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం. అది గుంటూరు కారం ఏంటో చూపించాడు ఈ సినిమాతో. మళ్ళీ దెబ్బ ఎలా ఉంటుందో గుంటూరు దెబ్బ కూడా చూపించాడు దీంట్లో గట్టిగా. ఆ కుర్చీ సాంగ్ అయితే కుర్చీలో మేము ఊగాం, దించడం అంత అయిపోయింది ఆ సాంగ్ కి. అక్కడ డాన్స్ అన్ని సినిమాలు వేరు, ఈ సినిమాలో హీరోయిన్ అసలు తోపు. హీరోయిన్ అన్నయ్య డాన్స్ కూడా వేసారు, హీరోయిన్ తో కలపడి వేసేయాడులే కానీ పర్లా. బెస్ట్. థ్యాంక్ యూ. కనబడలేదు అక్కడ, కనిపించలేదు. మహేష్ బాబు ఉన్నాడు, బాగున్నాడు. మా బాబు పెద్ద ఫ్యాన్ మహేష్ బాబు. ఆ ఫ్యాన్ కోసం 4ంటికి 3:30 కల్లా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఫ్యాన్స్ అందరినీ మోసం చేశాడు త్రివిక్రమ్ అయితే. త్రివిక్రమ్ అనేది మోసం అనకూడదమ్మా, వాళ్ళ ప్రయత్నం ఏదో చేశారు కానీ అదేదో పని చేయలేదు. మహేష్ బాబు చాలా పెద్ద హీరో. మహేష్ బాబు అమ్మా, అందరూ మహేష్ బాబు కోసమే కదా. మహేష్ బాబు తప్ప మూవీలో ఎవరు లేరంట. అది నిజమేనమ్మా, అంతే. నాకు హీరోయిన్స్ గురించి తెలియదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మూవీ నచ్చుతుంది. కొంచెం సెంటిమెంట్ ఉంది, చూడొచ్చు. ఏదో మదర్ సెంటిమెంట్ తోటి చూడొచ్చు కాబట్టి, అంతేగాని అంటే దీనికి గుంటూరు కారం కాకుండా కొడుకు దిద్దిన కాపురం, అమ్మ వాళ్ళ ఇంటికి దారేది అలా ఏమైనా టైటిల్స్? అసలు గుంటూరు కారం అనేది కారమే చూపించలేదు కదండి, దాంట్లో మిరపకాయలే చూపించలేదు. నో కారం పర్లేదు కానీ ఫస్ట్ హాఫ్ బాగాలేదు. అంటే చాలా మంది అనేది స్టోరీనే లేదంటున్నారు. మీకు స్టోరీ ఉందండి, కాకపోతే లాస్ట్ 15 minutes లో కుక్కాడు. అది చెప్తే ఇంకా సినిమా మీరేం చూస్తారండి ఆడియన్స్. చెప్పాలి కదా. మై ఒపీనియన్ ఇట్స్ డీసెంట్ ఫిలిం బట్ నాట్ వర్త్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఆల్ ది ఫ్యాన్స్. మీరు మహేష్ బాబు ఫ్యానా? అనుకోవచ్చు అలానే. అవును, అడగండి.